అధికారం చేతికి రాకముందే ఆ నేత ఆర్థిక బలం సొంత పార్టీలో చిచ్చురేపుతోందా? రాష్ట్రంలో అత్యధిక ధనిక పార్లమెంట్ అభ్యర్థిగా రికార్డుకెక్కిన ఆయన కొత్త రాజకీయ చరిత్ర సృష్టించాలి అనుకుంటున్నారా? కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో సంబంధం లేదు అన్నట్టుగా కేవలం తన గెలుపు మాత్రమే ముఖ్యం అనుకుంటున్నారా? ఆర్థిక బలంతో గెలుపు కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారా? ఇంతకీ గుంటూరు కూటమిలో కుంపటి పెడుతోంది ఎవరు? ఎందుకు? వాజ్ దిస్? ఏ ఎంపీ అభ్యర్థి అయినా అందరినీ కలుపుకుపోవాలని అనుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తూనే తన విజయానికి అడుగులు వేస్తుంటారు. ఒకే పార్టీ నేతలుగా ఉన్న అభ్యర్థులంతా ఒకరికి ఒకరు సహకరించుకుంటూనే ఎన్నికల్లో పోటీకి సయ్యంటారు. కానీ గుంటూరు పార్లమెంటు పరిధిలో కూటమి పార్టీల తీరు అలా కనిపించడం లేదట. పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ తీరు మరీ వింతగా మారిందట. నియోజకవర్గ పరిధిలోని నేతలందరినీ కలుపుకుపోవటం పక్కన పెడితే వారిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. గుంటూరు పార్లమెంటులో ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగి కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ డబ్బుంటే రాజకీయాలు మన ఇంటి వాకిట్లో ఉంటాయన్న దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారట. అంతేకాదు, తన దగ్గరున్న డబ్బుతో ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ గెలిపించుకుని వస్తానని టీడీపీ అధిష్టానానికి మాట కూడా ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట తూచంటూ మాట మారుస్తున్నారట. ఎవరు గెలిస్తే నాకేంటి, నేనైతే గెలవాలి అంటున్నారట. ఒక ఓటు మాత్రం నాకు వేయండి, ఇంకో ఓటు ఎవరికైనా వేసుకోండంటూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారట పెమ్మసాని చంద్రశేఖర్. అంతేకాదు, క్యాడర్ను మెప్పించే ప్రయత్నంలో అసెంబ్లీ అభ్యర్థులను దూరం పెడుతున్నారట. గుంటూరు పార్లమెంటు పరిధిలోని తెనాలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్కు అవకాశం కల్పించారు. కూటమి అభ్యర్థి మనోహర్ ఇప్పటికే జనసేన పార్టీలో 2వ స్థానంలో ఉన్న కీలక నేత. అయితే మనోహర్కు తెనాలి టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎన్నికల ప్రచారంలో సహకరించటం లేదట. మరోవైపు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దీనికి మరింత ఆజ్యం పోస్తున్నారట. నేనైతే గెలవాలి, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ గెలుపుతో నాకు సంబంధం లేదంటున్నారట. ఇలా పెమ్మసాని మాటలతో రాష్ట్రంలో కూటమికి బీటలు వారటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదే కోవలోకి మరో నియోజకవర్గం తాడికొండ కూడా చేరిందట. తాడికొండలోనూ పరిస్థితి అలాగే ఉందట. నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. పార్టీలో వర్గపోరుకు పెమ్మసాని చెక్ పెడతారని నియోజకవర్గంలో క్యాడర్ ఆశించింది. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్కు ఓటు వేస్తే వేయండి, లేకపోతే లేదు, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా ఓటేయండి అంటున్నారట పెమ్మసాని. అలా గుంటూరు పార్లమెంటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం గెలిపించి ఢిల్లీకి పంపండని ప్రచారంలో చెప్తున్నారట. నాకు మాత్రం ఎంపీ కార్డు ఉంటే చాలు, నాకు ప్రాధాన్యత ఉంటుందంటున్నారట పెమ్మసాని. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ పరిస్థితి అలాగే ఉందట. గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి భర్త రామచంద్రరావు, పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య విభేదాలు వచ్చాయట. దీంతో పశ్చిమ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా నాకు సంబంధం లేదంటున్నారట. లోపల విడుదల రజనీకి సహకరించాలి, గెలుపు కోసం కృషి చేయాలి అంటూ పెమ్మసాని అక్కడక్కడా చెప్తున్నారని టాక్ వినిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. సొంత పార్టీ క్యాడర్లోనే ఎంపీ అభ్యర్థికి మంచి సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదంతా చూస్తుంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో 2019 ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయి క్రాస్ ఓటింగ్ మాత్రం ఎంపీ గల్లా జయదేవ్కు వేశారు. క్రాస్ ఓటింగ్తో ఎంపీగా గల్లా గెలిచారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దాల గిరి గెలుపొందారు. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు సంబంధం లేదంటే మరోసారి క్రాస్ ఓటింగ్ చేయమని చెప్పకనే చెప్తున్నారా అనే అనుమానం కలుగుతోందట క్యాడర్లో. డబ్బుంటే చాలు, పార్టీ నేతల సహకారం లేకపోయినా గెలుపు ఖాయమని భావిస్తున్న పెమ్మసాని పార్లమెంటు పరిధిలో ఎంతమంది కూటమి నేతలు గెలుస్తారు, గుంటూరు పార్లమెంట్లో ఎవరు జెండా పాతుతారో చూడాలి.